హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి సార్. మీరు చూస్తున్నారు ఏఆర్కే ఐడియా ఇన్నోవేషన్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియజేస్తాను. ఈ వీడియో ఎడిటింగ్ కోసం మనకు చాలా యాప్స్ ఉన్నాయి. మొబైల్లో ఈజీగా మనం ఏదైనా ఒక యాప్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని చాలా ఈజీగా ఏ విధమైన వీడియోనైనా మనకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఎన్నో యాప్స్ ఉన్నాయి ప్లేస్టోర్కి. సపోజ్ మీరు ప్లేస్టోర్కి వెళ్ళి మీరు ఏదైనా వీడియో ఎడిటింగ్ యాప్స్ని కానీ సెర్చ్ చేస్తే చాలా వస్తాయి. కైన్మాస్టర్, పవర్ డైరెక్టర్, ఫిల్మోరా, విటా యాప్, ఇలా చాలానే ఉన్నాయి. కాకపోతే నేను కైన్మాస్టర్ని యూజ్ చేస్తాను. చూడండి, ఇలా కైన్మాస్టర్ టైప్ చేస్తారు గూగుల్ ప్లే స్టోర్లో. ఇది ఆల్రెడీ నా మొబైల్ ఇన్స్టాల్ అయింది కాబట్టి డైరెక్ట్గా నేను ఓపెన్ చేస్తున్నాను. మీరైతే కైన్మాస్టర్ టైప్ చేసాక అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయినాక ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఇదిగో కైన్మాస్టర్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇదిగో ఇట్లా వచ్చినాక మీరు ఏం చేస్తారు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్రెస్ చేస్తే కైన్మాస్టర్కి అది వస్తుంది. కైన్మాస్టర్లో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్ ప్లస్ సింబల్ను ప్రెస్ చేస్తారు. ప్లస్ సింబల్ను ప్రెస్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ ది ప్రాజెక్ట్ అడుగుతుంది మీకు. కాకపోతే ఇక్కడ మనము 16:9 ఇదిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే నీట్గా వస్తుంది. మొత్తం మొబైల్ అంతా మనకి హారిజాంటల్లో పెడితే వీడియో మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇదే సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇంకో విధంగా కూడా మీరు వీడియోని తీసుకురావచ్చు. ఏంటంటే ఇప్పుడు చూడండి, మన మొబైల్లో ఫైల్ మేనేజర్ లేదంటే గ్యాలరీ ఉంటుంది కదా. ఈ గ్యాలరీలో ఫైల్ మేనేజర్లోనే ఏదైనా వీడియో ఉన్నప్పుడు ఆ వీడియోని డైరెక్ట్గా మనం సెండ్ చేసి కైన్మాస్టర్కి పంపించవచ్చు. చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇదిగోండి నా మొబైల్లో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాను. ఇందులో కొన్ని వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి నాకు. ఈ వీడియోలో ఏదైనా ఒక వీడియో మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. అప్పుడు సెండ్ బటన్ ప్రెస్ చేస్తారు. సెండ్ చేసినప్పుడు మీకు ఇన్ని ఆప్షన్స్ వస్తాయన్నమాట. వాట్సాప్, కైన్మాస్టర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇట్లా. ఇప్పుడు మనం కైన్మాస్టర్ మీద ప్రెస్ చేస్తే కైన్మాస్టర్కు ఈ వీడియో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చింది, కైన్మాస్టర్లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోని మనం నచ్చిన విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు, సౌండ్ పెంచవచ్చు. ఇన్ని మనకి ఎలా కావాలంటే అలా, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము ఈ వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఈ పోర్షన్ అవసరం లేదు, ఇక్కడ వరకు కట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ కత్తిరి సింబల్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ స్ప్లిట్ అట్ ప్లే హెడ్ ఇది క్లిక్ చేస్తారు. ఇది రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఫస్ట్ పార్ట్ అంతా నాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ డిలీట్ మీద ప్రెస్ చేస్తే ఇదంతా డిలీట్ అయిపోయింది. చూసారు ఫ్రెండ్స్, ఎంత సింపుల్, వెరీ ఈజీ. కాకపోతే చూడండి, ఇక్కడ రాంగ్ పడింది, ఇక్కడ రివర్స్లో ఉంది. ఇది కూడా మనం తీసేయాలనుకుంటాం, ఇక్కడ వరకు తీసేస్తాము. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ క్లిక్ చేస్తాము. దీని మీద కత్తెర సింబల్ ఇస్తారు. ఓకే, స్ప్లిట్ హెడ్ ఇక్కడికి రైట్ సింబల్ ప్రెస్ చేస్తారు. ఇది కూడా తీసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడ నుండి క్లియర్ అయింది. ఇలా లాస్ట్ అన్ని చెక్ చేసుకుంటారు. మధ్యన ఎక్కడ కూడా మీరు కట్ చేయాలన్నా, ట్రిమ్ చేయాలన్నా కూడా ఇలాగ ఆ వీడియోని సెలెక్ట్ చేసి కత్తెర సింబల్ మీదకి వెళ్ళి ఓకే చేసి ఎంత కావాలంటే అంత మీరు కట్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్. ఓకే, ఇలా లాస్ట్ చూసుకుంటే ఈ లాస్ట్ పార్ట్స్ని కూడా నాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఉంచేసి ఇక్కడ ప్రెస్ చేస్తారు. కత్తెర సింబల్ మీద ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ స్ప్లిట్ అట్ ప్లే హెడ్ మీద ప్రెస్ చేస్తారు. ఈ రైట్ సింబల్ ముడతారు. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా మరి మనకు అవసరం లేదు కాబట్టి డిలీట్ ఆప్షన్ ప్రెస్ చేస్తారు. ఇది మొత్తం డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇంకా ఏదైనా సపోజ్ ముందు ఫస్ట్ మనం ఒక ఇంట్రడక్షన్ మన యూట్యూబ్ ఛానల్ పేరు రాయాలనుకుంటాం. కాబట్టి మీరు ఏం చేస్తారు, గ్యాలరీలోకి వచ్చేసి మనం ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేద్దాం. సపోజ్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేశాను. దీని మీద చూడండి, ఇప్పుడు లేయర్స్కి వచ్చేద్దాం. లేయర్స్లో మీరు ఏమైనా రాయాలనుకుంటే టెక్స్ట్ సింబల్ ముడతారు. టెక్స్ట్ సింబల్ మీద మనం ఏమైనా టైప్ చేస్తామో అదంతా అక్కడ మనకి వస్తుంది అనమాట. చూడండి, సపోజ్ నేను మన యూట్యూబ్ ఛానల్ పేరు రాస్తున్నాను, ఏఆర్కే ఐడియా ఇన్నోవేషన్. ఓకే ప్రెస్ చేసాను. చూడండి, ఇలాగ వస్తుంది అనమాట. ఇప్పుడు దీని తలుగా ఫాంట్ చేంజ్ చేసుకున్న కూడా అవుతుంది. మనకు నచ్చిన ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇలా సెలెక్ట్ చేశాను. దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్ బటన్ ప్రెస్ చేస్తారు. రెడ్ కలర్ చూస్ చేశాను. రెడ్ వచ్చింది, చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీని తలకి ఇంకా మనకి అందంగా కనిపించాలని నేనేం చేస్తున్నాను, అవుట్లైన్ ఆప్షన్కి వెళ్ళాను. ఇది ఎనేబుల్ చేస్తారు. చేసినాక రైట్ ప్రెస్ చేస్తారు, రైట్ సింబల్. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చింది, ఏఆర్కే ఐడియా ఇన్నోవేషన్. దాని తర్వాత మన వీడియో ఉంది. దీనికి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వాలంటే మనం ఇచ్చుకోవచ్చు. ఆడియో ప్రెస్ చేస్తారు, ఇక్కడ మ్యూజిక్ ప్రెస్ చేస్తారు. ఇందులో ఎన్నో సౌండ్స్ వస్తాయి అనమాట.
సౌండ్స్ ఆల్ రైట్, అటమ్ కలర్స్, ఏదైనా సపోజ్ మనకు నచ్చిన మ్యూజిక్ని సిస్టమ్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు దాని మీద ప్రెస్ చేస్తే ఆ మ్యూజిక్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. అయితే చూడండి, ఇది ఎక్కువ వచ్చింది, మనకు అవసరం లేదు, నాకు కొంచెమే కావాలి కాబట్టి ఇంక ఇలా డ్రాగ్ చేస్తారనమాట. ఎక్కడి వరకు కావాలంటే అక్కడ వరకు పెట్టుకోవచ్చు మనం. సపోజ్ ఇది యాక్సెస్ ఉంది కాబట్టి నేను దగ్గర తీసుకుంటాను, నాకు ఎంతవరకు కావాలో అంతవరకే పెట్టుకుంటాను, నాకు ఇక్కడ వరకే కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది రైట్ ప్రెస్ చేస్తే, రైట్ సింబల్ మీద ప్రెస్ చేస్తే అది ఓకే ఫిక్స్ అయిపోయి సేవ్ అవుద్ది అనమాట. అట్లనే లాస్ట్ కూడా మనము ఏవైనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగ పెడతాం కదా, అవి కూడాను ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎండ్కి వచ్చేస్తారు, అట్ ది ఎండ్ లాస్ట్కి మళ్ళీ మీడియాకి వెళ్తారు, ఏదైనా బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకోవచ్చు మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని. చూడండి, సపోజ్ నేను బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటాను. ఇక్కడ దీని మీద కూడా మీరు ఏదైనా రాయాలనుకుంటున్నారు, టెక్స్ట్కి వెళ్తారు. సపోజ్ ఇక్కడ నేను రాస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, ఇది ఓకే చేస్తాం. ఓకే చేసిన తర్వాత చూడండి, ఇది వచ్చింది కాబట్టి మీరేం చేయాలా, కొంచెం ఇటువైపు లాగాలన్నమాట. అప్పుడు ఇక్కడికి వస్తుంది అనమాట దీని మీదకి. ఇప్పుడు దీని తలకు ఫాంట్ చేంజ్ చేద్దాం. సపోజ్ ఈ ఫాంట్ని చేంజ్ చేశాను. ఓకే, కలర్ చేంజ్ చేద్దాం. కలర్ సింబల్ మీద ప్రెస్ చేస్తాము, కలర్ మనకి నచ్చిన కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదో బ్లూ కలర్ పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఇంకా డిఫరెంట్ యానిమేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, సపోజ్ ఫేడ్ పెడతారనుకోండి, ఇలా కనిపిస్తుంది. పాప్ అంటే ఇలా కనిపిస్తుంది. స్లైడ్ రైట్ అంటే ఇట్లాగా వస్తుంది. స్లైడ్ లెఫ్ట్ ఇట్లాగా వస్తుంది. స్లైడ్ అప్ చూడండి ఇలా మీదకి స్లైడ్గా. స్లైడ్ డౌన్ ఇట్లాగా ఉంటుంది. క్లాక్ వైజ్ చూసారా, ఇలా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడది ఫిక్స్ అవుతుంది. కౌంటర్ క్లాక్ వైజ్ చూడండి, ఒక్కొక్క ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు, ఏది మీకు నచ్చితే అది ఫిక్స్ చేసుకోండి. ఓకే, స్కేల్ అప్ చూడండి, స్కేల్ డౌన్, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు నచ్చింది మీరు ఎంచుకోవచ్చు. లెటర్ బై లెటర్. ఓకే, వైప్ రైట్, వైప్ లెఫ్ట్, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇది మీకు ఇష్టం లేదు అంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతారు. ఓవరాల్ యానిమేషన్ ఉంది సార్ ఫ్రెండ్స్. ఇంకోటి చూడండి, బ్లింక్ షో, ఇట్లా బ్లింక్ అవుతుంటుంది. ఫ్లిక్కర్, ఇది ఒక ఎఫెక్ట్ ఇది. నెక్స్ట్ పల్స్, జిట్టర్ చూడండి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఎఫెక్ట్స్ మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. సపోజ్ రింగ్ ఇట్లా కావాలా, రింగ్ మూవ్ అవుతుంటుంది. ఫ్లోటింగ్, ఓకే, డ్రిఫ్టింగ్, ఇలా ఏదైనా మీరు చూసుకోవచ్చు. చూడండి, రెయిన్ అంటే వర్షం పడేటట్టు వస్తుంటుంది. చూడండి, ఇది బాగుంది. సపోజ్ నాకు ఇది నచ్చింది, నేను సెలెక్ట్ చేసాను. రైట్ సింబల్ మీద ప్రెస్ చేస్తే అది ఓకే అయిపోతుంది. చూడండి, ఇది కొంచెం ముందుకు రావాలి, కొంచెం దగ్గర బ్లాంక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫిక్స్ చేసి రైట్ సింబల్ కొడితే ఇది అయిపోతుంది. చూడండి, ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇలాగైన తర్వాత ఎండ్ అయినాక చూడండి ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది అనమాట. దీనికి కూడా నేను ఒక మ్యూజిక్ పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తారు, ఆడియో మీద ప్రెస్ చేస్తారు. ఎక్కడి నుంచి మ్యూజిక్ కావాలో మనం ఫిక్స్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి సపోజ్ నాకు మ్యూజిక్ కావాలి అంటే ఏం చేద్దాం, ఇప్పుడు ఆడియో మీద ప్రెస్ చేసినాక మ్యూజిక్కి వెళ్తారు. మ్యూజిక్లో డిఫరెంట్ మ్యూజిక్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు ఏదైనా మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఏదో ఒకటి మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. సపోజ్ ఇది ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. మనకి ఎక్కువ యాక్సెస్ ఉంది కాబట్టి మనకి ఎంతవరకు కావాలో అంతవరకే సెట్ చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేస్తారు, మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకే ఫిక్స్ చేసుకోవచ్చు. అక్కడ వరకునే మ్యూజిక్ వస్తుంది అనమాట. ఇలాగ మ్యూజిక్లో కూడా డిఫరెంట్ మ్యూజిక్స్ ఉన్నాయి. ఇలాగ మీకు నచ్చిన వరకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటూ ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంకేదైనా యాడ్ చేయాలనుకుంటే క్లిప్పు, నెక్స్ట్ మళ్ళీ మీరు మీడియాకి వెళ్తారు. మీడియాలో ముందు చెప్పిన విధంగా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు, దాని మీద ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలాగా చాలా విధంగా ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవచ్చు. మళ్ళీ మధ్యన ఏదైనా ఒకసారి ప్లే చేసి చూస్తారన్నమాట, కరెక్ట్గా వస్తుందో లేదా. ఇలా చూసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా మధ్యన ఎక్కడైనా మీకు సపోజ్ రాంగ్ ఉంది, అది కట్ చేయాలన్నా కూడా మీరు ఇది వీడియో క్లిప్ మీద ప్రెస్ చేస్తారు, కత్తెర సింబల్కి వెళ్తారు, వెళ్ళేసి ఇక్కడ ముందు చెప్పాను కదా ఆ విధంగా స్ప్లిట్ అట్ ప్లే హెడ్ చేస్తే స్ప్లిట్ అవుతుంది. తర్వాత డిలీట్, ఎటువైపుది కావాలంటే అటువైపుది మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఏం అవసరం లేదంటే ఇట్లా చూసి చెక్ చేసి విడిచిపెట్టేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు చాలా సింపుల్గా ఈ కైన్మాస్టర్లో ఏదైనా వీడియోని మనము చక్కగా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా దీంట్లో ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇంకా వేరు సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చర్చించుకుందాం ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు కానీ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్. ఎక్స్ట్రా ఏవైనా కొత్త మనము వీడియోస్ అన్ని చేస్తుంటాం ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. హ్యాపీగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మేము అన్ని తెలియజేస్తాము. సదా మీ సేవలో నేను మీకు ఏవైనా వీడియోస్ అన్నీ కావాలంటే మీరు కామెంట్లో రాయండి, అవన్నీ చేస్తాను. ఇదిగోండి లాస్ట్కి మనం అలాగే యాడ్ చేసుకుందాం, ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేసి
సపోజ్ ఇలాగా మీరు కూడా వీడియో చేసేటప్పుడు ఇలా రాసుకుంటారు. ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ కలర్ పెడదాం, ఎల్లో కలర్. దీని ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగా మీకు నచ్చిన విధంగా మీరేమొచ్చి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం మనకి లైటింగ్ బాగా కనిపించాలని అనుకుంటున్నాను నేను, కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. ఇప్పుడు ఏముంది, ఈ సపోజ్ ఈ మ్యూజిక్ని పెంచాలి, కొంచెం ట్రాక్ చేసేస్తారు, రైట్ సింబల్ ప్రెస్ చేస్తారు, అంటే మనకి ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఆ మ్యూజిక్లో గ్యాప్ అవుతుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇది కొంచెం ట్రాక్ చేయాలి ముందుకి. ఇప్పుడు ఓకే అంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ అవుద్ది అనమాట అట్లా అలా. So I request you please subscribe my channel and share with your friends. Okay, thanks for watching. All right.